వెబ్ సిరీస్ ఈ మధ్య కాలంలోని వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఆ ప్రభావం ఇటు ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఏ విధంగా పడుతుందో మనం చూస్తున్నాం. అండ్ బెంగళూరులో జరిగిన ఘటన కూడా దీనికి సంబంధించింది. ఒక జపనీస్ వెబ్ సిరీస్ ఆ అబ్బాయి ప్రాణాలని తీసుకునేటట్టు చేసింది. అసలు నిజానికి ఇలాంటి వెబ్ సిరీస్ పిల్లలకి ఎడిక్ట్ అయ్యేలాగా ఎందుకు తీస్తున్నారు? పిల్లలు వీటికి ఎందుకు ఎడిక్ట్ అవుతూ ఉన్నారు? నిజంగా ఆ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వాళ్ళు ఎందుకు ఊహించుకుంటున్నారు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ దుర్గా వడ్లం నేను గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. రైట్, ఇలాంటి వెబ్ సిరీస్ అంటే చిన్నపిల్లలకి ముఖ్యంగా పిల్లలు ఈ కామిక్ కావచ్చు, లేకపోతే యాక్షన్స్, కార్టూన్ నెట్వర్క్స్ ఇవి చూసి అందులో ఉన్న క్యారెక్టర్స్ మేమే అన్నట్టు భావిస్తూ ఉంటారు. అక్కడ గతంలో పవర్ రేంజర్స్ అని ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అయితే అది ఏంటంటే ఒక పరిధి వరకే ఉండేది. బట్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే అది నేనే అన్నట్టు తీసుకోవడం అండ్ సూసైడ్ నోట్ రాసుకొని నేను స్వర్గానికి వెళ్తున్నా. సో ఈ మాటలన్నీ కావచ్చు, పిల్లల్ని ఈ విధంగా వాళ్ళ బ్రెయిన్ ఇలా కంట్రోల్ చేయడం కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఇలాంటి సిరీస్ నుంచి ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? అసలు అదే అంటే మనకి ఇది కొత్త కాదండి. గతంలో సినిమాలు చూసి, వెబ్ సిరీస్ చూసి దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు తీసిన వాళ్ళు ఉన్నారు, చంపిన వాళ్ళు ఉన్నారు. మీకు దృశ్యం సినిమా కావచ్చు, లేకపోతే పుష్ప కావచ్చు, తర్వాత వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి ఆ కేటగిరీలో. సో ఇవాళ ఈ గాంధార్ అనే అబ్బాయి బెంగళూరులో ఒక వెబ్ సిరీస్ చూస్తూ, జపనీస్ వెబ్ సిరీస్ అది చూస్తూ అబ్బాయి ఇవాళ సూసైడ్ చేసుకున్నాడు. 14 ఏళ్ళు ఆ పిల్లాడికి. అబ్బాయి చాలా బాగా చదువుతాట, బడిలో కూడా చాలా బాగా ఉంటాడు, ఎవరితో గొడవలు లేవు, హీస్ ఎ వెరీ గుడ్ పర్సన్. కానీ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తల్లిదండ్రులకు అర్థం కాల. పోలీసులు చెప్పారట, చెన్నమ్మకేరే అని అక్కడ బెంగళూరులో అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇది చూసి అబ్బాయి ఒక నోట్ రాశాడు. ఆ నోటే కాకుండా మీరు ఇది చూసే సమయానికి నేను స్వర్గంలో ఉంటాను అని రాశాడు. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు 14 సంవత్సరాలు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని రాశాడు. అంటే ఇది ఎందుకు ఇట్లా రాశాడు? ఆ జపనీస్ వెబ్ సిరీస్లో ఒక క్యారెక్టర్ ఉంటుందిట. ఆ క్యారెక్టర్ బొమ్మ తన గదిలో ఒక గోడ మీద వేశాడు. ఆ క్యారెక్టర్ ఏం చెప్తుందంటే, ఆ మాయా పుస్తకంలో అంటే ఎవరైనా చెడ్డవాళ్ళు చనిపోవాలని రాస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని ఉంటుందన్నమాట. సో అది దాని ప్రభావంతో ఈ అబ్బాయి ఆ విధంగా తను స్వర్గానికి వెళ్ళాలి అనుకుని తను చచ్చిపోయాడు. అతను ఇక్కడ నేను వచ్చిన పని అయిపోయింది ఈ లోకానికి, నేను ఇప్పుడు మీరు ఇది చదివే సమయానికి నేను స్వర్గానికి వెళ్తాను అని రాశాడు. అంటే ఈ ఇంపాక్ట్ ఒక వెబ్ సిరీస్ చూసి చచ్చిపోవాలి అనుకున్నాడంటే ఆ క్యారెక్టర్ ఎంత బలంగా అబ్బాయి మీద ముద్ర వేసింది. సో అంటే తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, పిల్లలు ఒక్క పిల్లలే ఉంటారు మోస్ట్లీ. వాళ్ళు ఈ ఓటీటీలో ఇవన్నీ చూసుకుంటూ అందులో వాళ్ళు తాదాత్మ్యం చెందుతారు. వాళ్ళని వాళ్ళు అందులో ఊహించుకుని ఓకే నేను కూడా స్వర్గానికి వెళ్తాను. వాళ్ళకి తెలియదు స్వర్గం అంటే ఏంటో. ఇప్పుడు స్వర్గం నరకం అనేది ఇవన్నీ కూడా మనం ఊహించుకునేవేనండి. పురాణాల్లో చెప్తారు, మనం వాటిని నమ్ముతాం అంతే. నిజంగా స్వర్గం ఉందా నరకం ఉందా ఎవరికి తెలుసు? ఆ రెండు ఇక్కడే అనుభవిస్తున్నాం మనం. చెప్పాలంటే నరకం అంటే మనకు వర్షం పడిన రోజు నరకం అంటే ఏంటో తెలుస్తుంది, పెద్ద వర్షాలు పడితే. స్వర్గం అంటే మన ఇంట్లో మన భోజనం మనం టైంకి తింటాం అనేది నా దృష్టిలో అదే స్వర్గం, అంతకు మించి ఏం లేదు. అయితే పిల్లలు పాపం ఈ మాయలో పడిపోయి ఈ పిల్లాడు అంటే ప్రాణం తీసుకోవటం అనేది చాలా బాధాకరం. ఆ తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారని తెలుస్తుంది మనకి. మనకి చెప్పొచ్చేది ఒకటేనండి, అంటే వెబ్ సిరీస్ చూడాలా వద్దా, సినిమాలు చూడాలా వద్దా అంటే ఈ మధ్యన హింస పెరిగిపోయింది. ఇప్పుడు మీకు కూలీ సినిమా రాబోతోంది రజనీకాంత్ గారిది. సో ఓవర్సీస్లో యూ సర్టిఫికెట్స్ ఇచ్చారు, మన భారతదేశంలో ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? 14 to 18 ఏళ్ల మధ్య వాళ్ళు చూడొద్దని చెప్పారు. ఎందుకు చెప్పారు? అందులో కొంచెం హింస ఎక్కువ కనిపిస్తోందని. సో నేను అనేది ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు తీసుకుంటే ఎక్కువ సినిమాలన్నీ కూడా హీరోయిజం కావచ్చు, లేకపోతే విలన్ కావచ్చు, ఈ హింస అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనలో నేర ప్రవృత్తిని పెంచుతుందా అది? ఆ హింస చూడటం వల్ల మనం ఏ రకంగా మారిపోతాము? మనలో ఉండే ఆ సున్నితత్వం చచ్చిపోతుందా? ఎందుకు పూర్వంలాగా మనం ఒక కుటుంబానికి సంబంధించిన కథలు కానీ అంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోతే కుటుంబాల్లో ఉండే కష్టాలు అలాంటివి చూడకుండా మనం ఎంతసేపు ఫ్యాంటసీ ఒకటే కాకుండా ఈ రకంగా హింసను ప్రేరేపించేవన్నీ తీయటం, లేదు ఒక స్మగ్లింగ్కి సంబంధించి లేకపోతే మరొకటి దొంగతనాలు, అంటే కష్టాలు చూపించటం వేరు, ఇలాంటివి ప్రొజెక్ట్ చేయటం వేరు. వీటి వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లల మీద ఇవి బలంగా ముద్ర వేస్తాయి. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఒక ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతారు.
ఓకే ఇది కాదు మనం బతుకుతున్నది కాదు ఇంకా ఏదో ఉంది, నేను చెడ్డవాడినేమో అని ఆ పిల్లాడు అనుకున్నాడేమో, మనకు తెలియదు. ఆ గాంధార్ అనే పిల్లవాడు ఆ మాయా పుస్తకంలో అలా రాసుకుంటే చెడ్డవాళ్ళు ఈ లోకంలో ఉండకూడదు అనుకున్నాడా, అనుకుని నేను స్వర్గానికి వెళ్ళిపోతాను, నేను అక్కడ మంచిగా ఉంటానని అనుకున్నాడా? సో ఇప్పుడు మీరు జపనీస్ వాళ్ళని తప్పుపడతారా, సిరీస్ని తప్పుపడతారా, ఆ పిల్లాడు చూడ్డాన్ని తప్పుపడతారా? అంటే దీనికి ఎక్కడ అంతం? అంటే మనం ఓటీటీలు ఎక్కువైపోయాయి మనకి, మీరు చెప్పినట్టుగా ఈ వెబ్ సిరీస్ ఎక్కువైపోయాయి. ఈ మధ్యన ఇప్పుడు ఇంకా వేరే రకంగా కూడా తీస్తున్నారు. ఏది ఈ వెన్నుపోటు మీద కూడా ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది. అంటే మీకు అలా ఊహించుకుంటే అలా కనిపిస్తుంది అంటే మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేస్తారు? ఫస్ట్ థింగ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడా లేదా మీకు తెలియదు కదా, అప్పటికి మీ వయసు ఏంటి? ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తీసే వాళ్ళ వయసు ఏంటి? ఆ రోజు ఏం జరిగింది అతనికి తెలియదు కదా. నేను అనేది మీరు ఊహలతో తీయకండి, దానివల్ల ఏమవుతుందంటే మీరు చరిత్రను వక్రీకరించడం. అదేవిధంగా ఈ ఓటీటీలు కూడా పిల్లలు చూడడం తగ్గిస్తే బాగుండు. ముఖ్యంగా హింసకి సంబంధించినవి పిల్లలు ఏదో చూసుకుంటున్నారని అనుకుంటారు తల్లిదండ్రులు, వాళ్ళకంత తెలియదు. అంటే అంత టైము ఉండదు, ప్లస్ ఈ రకంగా సీరియస్నెస్ ఉంటుందని తెలియదు. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ ఓటీటీలు ఉంచుకోవాలి వద్దా, వాళ్ళు ఈ ప్రైమ్లు, అమెజాన్ ప్రైమ్లు, ఇంకేవేవో ఆహాలు, మరొకటి. అందుకే పిల్లలు ఉన్నప్పుడు మీరు దూరదర్శన్ తప్ప వేరే ఏది ఉంచకండి. వాళ్ళకి అంటే 12th అయ్యే వరకు అసలు నన్ను అడిగితే ఇవన్నీ ఇంట్లో బంద్ చేయాలి. ఈ ఫోన్లు కూడా ఇవ్వద్దు మీరు, స్మార్ట్ ఫోన్స్. అంత చిన్న పిల్లాడికి సూసైడ్ చేసుకోవాలి అండ్ సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టాలి. హార్డ్లీ చాలా చిన్న పిల్లాడు కదా, అంత మెచ్యూరిటీ అంటే దీన్ని అలాగే అనుకోవాలి. మరి అంత ఆలోచన విధానం ఎలా వచ్చింది? మనం చనిపోవడమే కాకుండా ఒక సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టాలి అండ్ అందులో చెప్తాడు. అందులో మాయా పుస్తకంలో అలా రాయాలి అని చెప్పాడు కాబట్టి ఆ పుస్తకంలో రాస్తాడు ఆ రకంగా. సో యాజ్ ఇట్ ఈజ్ ఇతను దాన్ని రాశాడు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు ఇవన్నీ కూడా బ్యాన్ చేయండి. ఫోన్లు కూడా పిల్లలకి ఇవ్వకండి దయచేసి. స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అర్థం లేకుండా 18 ఏళ్ల పిల్లలు 50 ఏళ్ల వాళ్ళని చేసుకోవటం ఈ మధ్యలో అంతా కూడా విచిత్రంగా తయారవుతుందండి. అంటే మనకి ఈ మానవ సంబంధాలు కూడా చాలా పెక్యులర్గా తయారైపోతున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు కొంచెం అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, డెఫినెట్గా ఒక కంట కనిపెట్టి ఉండాలండి. అంటే యూ కెన్ నాట్ స్టాప్ దెమ్, అట్ ద సేమ్ టైం వాళ్ళని ఎక్కువ రెస్ట్రిక్షన్లోనూ పెట్టలేం. బట్ మనం అబ్జర్వేషన్ అయితే మంది ఉండి తీరాలి. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.